ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. ఏపీ రాజకీయాల్లో కీలక సమరం కూటమి వర్సెస్ జగన్. ఎవరి సత్తా ఏంటో మరోసారి నిరూపించుకునే పోరుకు రంగం సిద్ధమవుతోంది. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన జగన్ పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. కూటమి తిరిగి తమ సత్తా నిరూపించాలని పట్టుదలతో ఉన్నాయి. ఈ ఎన్నికల తర్వాత ఏపీలో ప్రజల ఓటింగ్తో జరిగే ఎన్నికలు దాదాపు లేనట్లే. కాగా ఇవి 2029 ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. దీంతో ఎవరి బలం ఏంటో ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. ఏపీలో మరో ఎన్నికల సమరానికి కసరత్తు జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు వేర్వేరుగా లేఖలు రాసింది. వచ్చే ఏడాది మార్చి 17కి మున్సిపల్ స్థానిక సంస్థల పదవీకాలం ముగియనుంది. ముందుగా పంచాయతీల అప్గ్రేడేషన్, సమీపంలో ఉన్న పంచాయతీలను మున్సిపల్ స్థానిక సంస్థల్లో విలీనం చేయడం తదితర కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. 123 పట్టణ స్థానిక సంస్థలకు గాను గత 2021 మున్సిపల్ ఎన్నికల్లో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది మార్చి 18న మొదలైన వారి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 15 నాటికి ముగుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి తీసుకుంది. వీటి నుంచి మున్సిపల్, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం మున్సిపల్, పంచాయతీల్లో మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయడమే తడవుగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలన్న యోచనతో ఎన్నికల సంఘం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీఎం చంద్రబాబు ఈ నెల 19న టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో సూచించారు. 3-4 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని ఆయన చెప్పడం ద్వారా ప్రభుత్వం స్థానిక సమరానికి సిద్ధమవుతోందన్న విషయం స్పష్టమవుతోంది. ఫిబ్రవరి నెలాఖరుకు రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేస్తే మార్చిలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వనుంది. తాజా అంచనాల మేరకు ఏప్రిల్లో మొదటి వారంలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. స్థానిక ఎన్నికలకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి అదనంగా దాదాపు 1,00,000 బ్యాలెట్ బాక్సులు తెప్పించాలన్న యోచనతో ఎన్నికల సంఘం ఉంది. గత ఎన్నికల సమయంలోనూ ఇతర రాష్ట్రాల నుంచి వీటిని తెప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.2 లక్షల బ్యాలెట్ బాక్సులున్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే అదనపు బాక్సులు అవసరమవుతాయని భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిందని పదే పదే చెప్తున్న జగన్ కు ఈ ఎన్నికల్లో బలం నిరూపించుకోవడం కీలకంగా మారుతోంది. అదే సమయంలో కూటమి సైతం తమ పట్టు మరోసారి స్పష్టం చేసుకునే వ్యూహాలను ఇప్పటికే అమలు చేస్తోంది. దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు రాజకీయంగా కసరత్తు మొదలు కానుంది.